మరికొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ వరాహి సభ తిరుపతిలో ప్రారంభం కానుంది. తిరుపతిలో సభా వేదికను ప్రత్యేక భద్రత నడుమ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో కూడా మనం పక్క చూసుకుంటే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఈ సభ వద్ద మనకి చూడవచ్చు. మొత్తం మీద వచ్చే జనసేన కార్యకర్తలు కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, యువత కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తూ వస్తుంది. పెద్ద పెద్ద బారిగేడ్స్తో పాటుగా అందరికీ ఆయన స్పీచ్ వినిపించేలాగా స్పీకర్స్ సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పీకర్ల ద్వారా ఎక్కడ ఉన్నా సరే అభిమానులకు పూర్తి స్థాయిలో ఆయన స్పీచ్ వినపడే విధంగా కూడా ఇక్కడ తగినన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తిరుపతి వ్యాప్తంగా జనసేనానితో పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు నిన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అంటే ఎక్కడ చూసినా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ ఏర్పాట్లను చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద జనసేనాని ఈ వరాహి సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఆయన ఆ రెడ్ బుక్ లో ఎలాంటి అంశాలు తీసుకురాబోతున్నారు అనేది పెద్ద చర్చ సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద జనసేనకు సంబంధించిన ఆ రెడ్ బుక్ అంటే నిన్న స్వామివారి పాదాల చెంత వచ్చిన ఆ రెడ్ బుక్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే దాంట్లో ఎలాంటి కార్యాచరణ రూపొందించారు, అసలు హిందుత్వానికి సంబంధించి ఎలాంటి నియమాలు నిబంధనలు ఉన్నాయి, అసలు ఆ వారాహి బుక్ లో ఏమున్నదన్నదే పూర్తి స్థాయిలో ఆసక్తికర చర్చ సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. వారాహి బుక్ సంబంధించి ఆ బుక్ లో ఏం రాశారు, అసలు ఎలాంటి పాయింట్స్ ఉన్నాయన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హిందుత్వం పైన అనేక దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆలయాల ధ్వంసం కావచ్చు, కన్వర్షన్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో హిందుత్వంపై ఒక ప్రత్యేక దెబ్బ అయితే పడుతుందనే ఒక మీమాంసలో ప్రజలు కూడా ఉన్న నేపథ్యంలో జనసేనాని ఆ వారాహి బుక్ లో డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు చేర్చారో, ఆ అంశాల్లో ఎలాంటి ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి, ఆ ఘట్టాల్లో ఎలా ప్రజల వద్ద తీసుకెళ్తారన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా సాగుతుంది. ముఖ్యంగా సనాతన ధర్మం కోసం ఒక ప్రత్యేక కమిటీ అయితే ఏర్పాటు చేయాలని ఇప్పటికే జనసేనాని పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. ఈ కమిటీని ఎలా ఏర్పాటు చేయాలి, అసలు ఆ కమిటీ ఏంటి, దాని చట్టబద్ధత కావాలా వద్దా అనే ఒక అంశం పైన ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఈ సభకు సంబంధించి ఒక ప్రత్యేక అటెన్షన్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందుత్వం పైన ఇప్పటికే పోరాటం చేస్తున్నా హిందూవాదిగా నేను ముందుంటానని కూడా జనసేనని ఇప్పటికే తెలియజేయడం. ఒక లడ్డు వివాదమే కాదు, పూర్తి స్థాయిలో కూడా హిందూ ధర్మం కోసం నేను ప్రత్యేకించి పాటుపడతానని కూడా జనసేనని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఈ గత 5 ఏళ్లలో హిందుత్వం పైన జరిగిన దాడులు, అరాచకాలు, అలాగే లడ్డు వివాదానికి సంబంధించి ప్రాయశ్చిత దీక్ష చేపట్టానని, ప్రాయశ్చిత దీక్ష 11 రోజుల పాటు నిర్విరామంగా ఆయన కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ముగింపు దశలో తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత దీక్షను సైతం పవన్ కళ్యాణ్ విరమించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు అంటే ఈ వారాహి బుక్ లో ఎలాంటి నియమాలు ఉంటాయి, అసలు ఈ వారాహి నియమం ఏంటి, ఈ 11 అంశాలు ఏంటి అన్న అంశం పైన పూర్తిస్థాయి చర్చ సాగే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం పైన మొత్తానికి మన సుప్రీంకోర్టు కూడా లడ్డు వివాదం పైన ఒక అంశం అయితే బయటకు తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి తీర్పు ఉండబోతుంది, ఏం చేయబోతున్నారని మాత్రం పూర్తి స్థాయిలో మనకి చర్చగా మారే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తానికి ఈ రెడ్ బుక్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి, అసలు ఈ అంశాలు ఏంటి, ఆ అంశాలకు సంబంధించిన ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందించబోతున్నాయి, అసలు ఆ అంశాల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలను ఎలా ఆమోదించబోతున్నాయని మాత్రం మనకి రెడ్ బుక్ లో పవన్ కళ్యాణ్ తెలిపిన తర్వాత తెలుస్తుందని మనం చెప్పుకోవచ్చు.